మిత్రమా, నువ్వు అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అనేది దగ్గరగా అవుతుంది. నీవు చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సరే సాధించగలుగుతావు మిత్రమా. నువ్వు ఎప్పుడు కూడా గెలిచిన వారిని ఆదర్శంగా తీసుకో, ఓడిన వారిని అనుభవంగా తీసుకో మిత్రమా. అప్పుడే నువ్వు జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతావు. నీలో ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు, కానీ సోమరితనాన్ని మాత్రం దరి చేరనీయకు మిత్రమా. ఎందుకంటే సోమరిపోతూ దేనిని కూడా సాధించలేడు. అలాగే నిన్నటి గురించి భయపడేవాడు నేడు పోరాడలేడు మిత్రమా. నేడు పోరాడలేనివాడు రేపు గెలవలేడు. గెలుపు కావాలి అనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలి అంటే పోరాడి తీరాలి మిత్రమా. జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని అస్సలు భయపడకు. ఎందుకంటే వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదనే నమ్మకాన్ని కోల్పోకు మిత్రమా. విజయం తప్పకుండా నీదవుతుంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తామే కరిగిపోవు, ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే నిప్పును ఆర్పివేయాలి, అప్పును తీర్చివేయాలి, పగను సమూలంగా తుంచివేయాలి మిత్రమా. ఇవి ఏమాత్రం మిగిల్చినా అవి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి మిత్రమా. తెలివి పరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ ఎప్పుడు కూడా యజమానితోనూ మనకు ప్రియమైన వారితోనూ మన రథసారథితోనూ కాపలావాడితోనూ వంటవాడితోనూ నీ తమ్ముడితో ఎప్పుడు కూడా స్నేహంగా మెలగాలి. వాళ్ళతో ఎప్పుడు కూడా వాగ్వాదానికి దిక్కూడదు మిత్రమా. ఎందుకంటే వాళ్ళతో కానీ శత్రుత్వం పెంచుకుంటే వారు ఎప్పుడైనా ఎట్నుంచైనా సరే నీకు హాని చేస్తారు. ఒక్కొక్క సమయంలో వాళ్ళు నీ ప్రాణాలను కూడా తీయడానికి కూడా వెనకాడరు. నీ శత్రువు చిన్నవాడని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వెయ్యొద్దు మిత్రమా. ఎవరి వెనుక ఎంత బలం ఉందో ఎవరికి తెలుసు. రావణుడు అంతవాడి హనుమంతుడిని తక్కువగా అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చీకటి గుహలో చిక్కుకున్న నీకు కాగడ దొరికింది కదా అని కాగడ కాంతితోనే బ్రతికేద్దామనుకుంటే నిజమైన వెలుగు ఎప్పటికీ చూడలే మిత్రమా. చరిత్రకు కావాల్సింది మీరు ఎలా బ్రతికారనేది కాదో, మీరు ఎలా గెలిచారనేది మాత్రమే. అందుకే బ్రతికి చూపించండి, గెలిచి చూపించండి. పట్టుదల ఉంటే చాలు. మీరు నడిచేది ముళ్ళదారా రహదారా అని అస్సలు చూడకండి మిత్రమా. ఏ దారి నుంచైనా సరే గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యుని ఆపడం ఎవరి తరమో కాదో. వెలిగే లేదని చీకటితో స్థిరపడిపోకండి. నీ జీవితంలో చిరునవ్వే ఇక రాదని వేదనతోనే సర్దుకుపోకండి. ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వెయ్యొద్దు మిత్రమా. నీ ధైర్యంతోనే భయాన్ని దాటి ముందుకు వెళ్ళు. సంతోషాలు జీవితంలో తక్కువ, బాధలు ఎక్కువగా ఉన్నాయని బాధపడిపోకండి. ఎందుకంటే చెట్టులో ఆకులు ఎక్కువగా కానీ పూచే పూలు తక్కువే కదా. కానీ అందరూ పూసిన పూలని చూస్తారు, కానీ ఆకుల్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్లో అనుకుంటే ఇక నువ్వు ఎలా గెలుస్తావు? ముందు నువ్వు నీ మైండ్లో గెలవాలి అని దాన్ని బలంగా నమ్మాలి. ఆ తర్వాత విజయం సాధ్యమవుతుంది మిత్రమా. ఎవడో నిన్ను ఎగతాళి చేశాడని నీ జీవితం అంతటితోనే ఆగిపోకూడదు. ఎప్పుడు కూడా నిన్ను ఎగతాళి చేసిన మాటల్ని నీ విజయానికి నువ్వు ఉపయోగించుకోవాలి మిత్రమా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏది ఏమైనా సరే, నువ్వు చేస్తున్న పోరాటాన్ని గెలిచేంత వరకు, నువ్వు తిరుగులేని విజేతగా నిలిచేంత వరకు అస్సలు ఆపొద్దు మిత్రమా. ఒకవేళ నీ వల్ల కాదు అని నువ్వు అనుకుంటే ఇక్కడితోనే ఆపేసాయి. నీ వల్ల అవుతుందే అని నీకు అనిపిస్తే చివరి నిమిషం దాకా పోరాడు మిత్రమా.
నువ్వు అనుకున్నది సాధించడానికి నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. నీ వెనుక సైన్యం ఉండాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడు, తెలివైనవాడు ఓడిపోవచ్చు, కానీ గెలుపు కోసం నిరంతరం రగిలిపోయేవాణ్ణి ఎవ్వరూ కూడా ఏది ఆపలేదని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, మిమ్మల్ని ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలు పెడితే మిమ్మల్ని ద్వేషించే మనసుల గురించి ఆలోచించే సమయం నీ దగ్గర ఉండదు మిత్రమా. ఎవరి స్నేహం కోసమో, ఎవరి పరిచయం కోసమో మీరు వెతకనవసరం లేదు. ఎందుకంటే మీ వ్యక్తిత్వం మంచిదైతే చాలు, వాళ్ళే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే బంధం అనేది ఒక అందమైన పుస్తకం లాంటిది మిత్రమా. పొరపాటు అనేది అందులో కేవలం ఒక పేజీ మాత్రమే. ఒక్క పొరపాటు జరిగితే సవరించాలే కానీ మొత్తం పుస్తకాన్ని చించేయకూడదు మిత్రమా. చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టే వాళ్ళకన్నా బ్రతికున్నప్పుడు మనసుకు నిప్పు అంటించే వాళ్ళే ఎక్కువ. మంచి మనసున్న వ్యక్తిని ఒక హద్దు దాటి బాధ పెట్టదు మిత్రమా, కష్టపెట్టద్దు కూడా. ఎందుకంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. మన మంచితనానికి విలువ లేదనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుందనేది కూడా అంతే నిజం మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి కథలో ఎన్నో అధ్యాయాలు ఉంటాయి. ఒక్కో అధ్యయనం ఒక్కొక్క అద్భుతం మిత్రమా. దేవుడు ఆలస్యం చేసినా మంచి చేస్తాడు. ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. ఓపికతో ఎదురు చూడాలి మిత్రమా. లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు మిత్రమా. ఏదైనా సరే లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధాశక్తులను లక్ష్య సాధనలపై పెట్టు, అప్పుడే విజయం నీదవుతుంది. కష్టం అందరికీ శత్రువు మిత్రమా, కానీ ఆ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. జీవితం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. మార్గం పొడవునా పూలు, ముళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు మిత్రమా. మిత్రమా, ధైర్యం, భయం రెండూ ఒకే చోట ఉండవు అనుకుంటాం, కానీ భయం అనే ముసుగు వెనుక ధైర్యం దాక్కుని ఉంటుంది. మన భయం నుంచి ధైర్యం పుట్టుకొస్తుంది. బ్రతుకు మీద బాధ్యత లేని వారికి భవిష్యత్తు మీద హక్కే ఉండదు మిత్రమా. మిమ్మల్ని సానపెట్టడానికి సంఘర్షణ మధ్యకి నెడుతూ ఉంటుంది జీవితం. తట్టుకుంటే రత్నమై వెలుగుతారు, తప్పుకుంటే రాయిలానే మిగిలిపోతారు మిత్రమా. ఒక మగాడు కోరేది కంచం, మంచం కంటే ముందు నీలో ఉన్న మర్యాద. అదే లేనప్పుడు నీతో ఉన్నా లేక బజారు దానితో ఉన్నా ఒకటే. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.